హలో హాయ్ అండి. ఈ రోజు మా టెర్రస్ పైన కొన్ని కూరగాయలు ఉన్నాయి. వాటిని హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ కట్ చేద్దాము పదండి. అంత మాకు కూర ఉంది. దీని మూలంగా ఇది మనకు సీడ్స్ వచ్చేసాయి చూడండి. చక్రంత మాకు కూర సీడ్స్ ఇలా వచ్చేసాయి. నాకు ప్రస్తుతానికి చాలా వరకు నేను సీడ్స్ కలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఇది కూడా హార్వెస్ట్ అంటే సీడ్స్ రెడీ అయ్యావి. వీటిని తీసేసుకుందాం, ఎందుకంటే రాలిపోతాయి కదా. అందుకోసమని ఈ సీడ్స్ తీసేసుకోవడం బెస్ట్. ఇక్కడ ఇంకో చెట్టు ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీయాలి వీటిని. మనం ఏదైనా సహాయంతో వంగ చెట్టు ఇలా ఒక 4-5 చెట్లు బ్రతికాయి. వాటికి మంచిగా వంకాయలు మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఇవి గ్రీన్ కలర్ వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చింది. ఇవన్నీ హార్వెస్ట్ చేసిన రోజు వంకాయల హార్వెస్ట్ ఉందండి. ఓన్లీ వంకాయలు మాత్రమే ఉన్నాయి. మిగతా కూరగాయలన్నీ నా గార్డెన్ లో వెజిటేబుల్స్ మొత్తం అయిపోయాయండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. మాది ఇక్కడ మొత్తము గుట్టలు ఉంటాయండి ఎక్కువ, కాబట్టి తొందరగా అంటే చెట్లు ఈసారి ఎండలు ఎక్కువ వలన బ్రతకలేమండి. ఎందుకు గుట్టలు ఉండుంటాయి, వేడి ఎక్కువ ఉండుంటది కాబట్టి బ్రతకలేదు. ఇది చూడండి ఎంత బాగా వచ్చింది. అసలుకి దీనికే 1/4 కిలో వచ్చినాయండి. ఈ ఒక్క చెట్టుకే, ఈ ఒక్క వంగ చెట్టుకే 1/4 కిలో వచ్చేసినాయి. ఇవి వంకాయలు చాలా వరకు ముదిరిపోతాయి కదండి. నాకేంటో అసలుకి అంతగానో ముదిరిపోలేవండి, చాలా బాగున్నాయి. చూడండి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి. ఒక 1/4 కిలో వచ్చినాయి ఈ చెట్టుకి. ఇంకా కొన్ని అక్కడక్కడ ఉన్నాయి, అవన్నీ హార్వెస్ట్ చేసుకున్నా. మిర్చి కూడా ఉన్నాయండి, మిర్చి కూడా హార్వెస్ట్ చేసుకున్నా. మళ్ళీ ఇలాగే పెట్టేస్తే ఇవి ముదిరిపోతాయి. నా దగ్గర మిర్చి చూడండి ఎంత బాగున్నాయో. బ్లాక్ మిర్చి చూడండి అసలుకి గుత్తులు గుత్తులుగా వచ్చేసినాయి. బ్లాక్ మిర్చి మాత్రం చెప్పలేనంత గుత్తులుగా వచ్చేసినాయి బ్లాక్ మిర్చి. ఇవి చూడండి. ఇవన్నీ సీడ్స్ కోసం వదిలేస్తున్నానండి. ఎవరికైనా సీడ్స్ కావాలని ఇలాగే నన్ను ఎవరైనా అడుగుతారు కదా, అడిగినప్పుడు ఇద్దామని అన్ని ఇలా సీడ్స్ వదిలేసుకున్నానండి. సీడ్స్కి వచ్చినాయని ఇలా తెలుస్తాయంటే ఇవి ఇలా పండుగ అవుతాయండి. పండుగ అయిన తర్వాత ఇవి ఇంకా సీడ్స్కి వచ్చినట్టే. చెట్టు పైన ఇలా ఎండిపోయి పండుగ అవుతాయి. అప్పుడు వీటిని హార్వెస్ట్ చేసుకోవాలి. ఇక చూడండి వెంబడే ఊడేసి వస్తాయి ఇట్లా అన్నమాట. మళ్ళీ అదే సీడ్స్కి రానివైతే రావు. ఇప్పుడు ఇది సీడ్స్కి ఇంకా ఇంకా పండింది కానీ ఇంకా అది కాలేదు. ఇది టైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఈ మిర్చి బ్లాక్ మిర్చి చాలా కారం కూడా చాలా ఉంటుంది. నాకు చెట్లంతా మాకు చూడండి ఎక్కడ పడితే అక్కడ మొలిసేసి వచ్చింది. ఈ జూన్ లో అయితే నేను వేసిన విత్తనాలు ప్రస్తుతానికి పడి ఉన్నాయి కదండి, అవి కూడా ఈ జూన్ లో మొత్తము ఇంకా నేను వేయవలసిన అవసరం లేదు. కొన్ని సీడ్స్ అవంతా కవే వచ్చేస్తాయి. ఏమేమి వస్తాయి అనేది అప్పుడు చూడాలి. ఓకేనా. అక్కడక్కడున్న వంకాయలు పచ్చిమిర్చి ఇవి మాత్రం ఇప్పుడే నాకు ఈ పచ్చిమిర్చి ఇది ఫస్ట్ హార్వెస్ట్ అండి. ఇంతకు ముందుకు చేశాను, కాకపోతే అవి పాత చెట్లు, ఇవి కొత్తగా అనమాట. కొత్తగా వచ్చింది మిర్చి, కొత్తగా పెట్టినవి అనమాట. చాలా బాగా వచ్చింది. మాకు కొంచెం వీడియోలు కూడా మార్నింగ్ తీసుకుంటేనే బాగా మంచిగా వస్తాయండి. ఈవినింగ్ టైం అయినా వస్తాయి, కానీ ఈవినింగ్ నేను అన్ని వీటిని చీడపీడలు ఏమన్నా ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది చూసుకుంటూ ఉంటాను. ఇది 2 years అండి ప్లాంట్, అందుకే ముదిరిపోయి ఇట్లా ముడుచుకుపోయినట్టు అయ్యింది. వంకాయలు ఇవి 2 years ప్లాంట్. క్రాప్ బాగానే వెళ్ళిందండి. కాకపోతే నేను అప్పుడు విలేజ్కి ఎక్కువ రాకపోయేదాన్ని, అందుకు పని వాళ్ళే తెంపుకునేవాళ్ళు. ఇది ముళ్ళు వంకాయ. నా దాంట్లో చాలా వంకాయలు ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ అసలుకి ప్రతిదీ లాంగ్, ఇది బ్లాక్ కలర్ పర్పల్ కలర్ ఉంటది కదండి, అది లాంగ్ వంగ, బ్లాక్ అలా చాలా ఉందండి. అన్ని పోయినవి. ఇప్పుడు ప్రస్తుతానికి గ్రీన్ కలర్ ఉన్నాయి, ముసుగు వంగ ఉన్నాయి, చారల వంగ ఉన్నాయి. పర్పుల్ అండ్ వైట్ వచ్చి చారలు వస్తాయి కదా, అవి ఉన్నాయి. అంతే అండి. ముళ్ళు వంగ, గ్రీన్ వంగ, చారల వంగ ఇవి మాత్రమే ఉన్నాయండి. ఇంకా మిగతావి లేవు, అన్ని చనిపోయింది.
మిరప చెట్టు ఈసారి మాత్రం నాకు చాలా హైలైట్ అండి. ఎప్పుడు చూసినా నా దాంట్లో మిరప బాగా పండలేదని ఫీల్ అయ్యేదాన్ని. ఈసారి మిరప నేను నర్సరీలో తెచ్చుకున్నా. ఇవి ఎప్పుడైనా నేను వేసినవి కూడా చాలా బాగా వచ్చినాయి, రాలేవని కాదు. కాకపోతే కేరింగ్, నేను ఇక్కడ ఉన్నానని చెప్పాను కదా, కేరింగ్ చేసే వాళ్ళు కరెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒక అబ్బాయిని పెట్టుకున్నా, చాలా బాగా చూసుకుంటున్నాడు. అబ్బాయి చూసుకోవడం వలన నాకు హార్వెస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అబ్బాయికి థ్యాంక్స్ కూడా చెప్పిన, ఇలాగే మెయింటెనెన్స్ చేయండి గార్డెన్ అని. ఎందుకంటే మేము బిజినెస్ పర్పస్ గా మా హస్బెండ్ అక్కడ బిజినెస్ చేస్తాం కాబట్టి ఆ పర్పస్ లో మేము అక్కడ వెళ్ళడం వలన దీన్ని చూసుకోలేకపోతున్నాము. మా అబ్బాయిలు జర పెద్దగా ఇప్పుడు ఒక అబ్బాయి 7th, ఒక అబ్బాయి 8th అండి. నెక్స్ట్ ఇయర్ 9th, 8th వచ్చేస్తారు. వాళ్ళు 10th వరకు నేను ఇలాగే బయట ఉండాలి. ఆ తర్వాత ప్రతి మూమెంట్ మీకు చూపిస్తూనే ఉంటాను. ఆ తర్వాత నేను సిటీలోనే, మాకు సిటీలో ఇల్లు ఉంది, అక్కడ కట్టుకున్నాం అనమాట. ఇంకా అది కంప్లీట్ కాలేదు. అది అయిన తర్వాత పిల్లల చదువు ప్లస్ ఇల్లు ఒకటేసారి కంప్లీట్ చేసేసుకొని మహబూబ్నగర్ అండి మాది, మహబూబ్నగర్కి వచ్చేసేస్తాం. అక్కడికి వచ్చేసిన తర్వాత కొంచెం ఈ గార్డెన్ నాకు దగ్గరలోనే అవుతుంది, మా విలేజ్. ప్రతిరోజు వచ్చి చూసుకోవడానికి వీలుంటుంది. ఇలాంటి సన్న మిరపకాయలు ఉంటాయి కదండి, వీటితో నేను చిన్నప్పుడు కొందరు అమ్మమ్మ వాళ్ళు రెసిపీ చేసేవాళ్ళు. అది నేను సన్న మిరపకాయలతో ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తానండి. ఇలా సన్నగా లేతగా ఉంటాయి కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు నేను చిన్నగా ఈ సన్న మిరపకాయలతో మంచి కర్రీ తయారు చేసి మీకు చూపిస్తాను. ఇది బ్లాక్ మిర్చి. ఇక్కడ కూడా ఒక 4-5 చెట్లు ఉన్నాయి బ్లాక్ మిర్చి. ఇంతకుముందుకు చూపించాను కదా, ఇవి హార్వెస్ట్కి వచ్చాయి, అన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయండి ఒక 3 plants. ఇవి కూడా చాలా బాగా వచ్చేస్తాయి. ఇవి ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి. వీటిని ఇప్పుడే హార్వెస్ట్ చేయొద్దు, నెక్స్ట్ చూద్దాం. ఈసారి మిర్చి పర్వాలేదండి, ప్రస్తుతానికైతే నాకు బాగుంది. ఇది స్టార్ బెండ చూడండి, స్టార్ బెండ. ఈ మిల్లీ బగ్స్ వచ్చిందనుకో ఇదే పరిశాన్. చూడండి మిల్లీ బగ్స్ నా దాంట్లో ఎక్కువ శాతం వచ్చేటువంటి ఏవి రావండి, ఓన్లీ మిల్లీ బగ్స్ మాత్రమే మన అటాక్ చేస్తాయి. మిగతావి ఏవి ఇలా ఏమంటారు, కొందరికి కాయలు ఖరాబ్ కావడం అలాంటివి అంటారు కదా, నాకు మాత్రం అలా ఏం జరగదండి. అంటే ఫ్రూట్ ఫ్లై అలాంటివి వస్తాయని నేను కదా, అవి ఏవి రావు. నాకు ఎక్కువ శాతం మిల్లీ బగ్స్ మాత్రమే ఎక్కువ వచ్చేస్తాయి. ఈ మిల్లీ బగ్స్ తోటి పరిశాన్ అయ్యి చెట్లు పీకేయవలసి వస్తుంది. కాకపోతే అప్పుడప్పుడు ఇంకోటి ఏంటంటే, వాటర్ ఎక్కువ పోస్తాం కదా లోపల, నెమటోడ్స్ అనేటివి, అంటే వాటర్ ఎక్కువ చేయడం వలన నెమటోడ్స్ వస్తాయండి చాలా వరకు. నేను అది కూడా అబ్జర్వ్ చేశాను. మళ్ళీ నువ్వు వాటర్ తక్కువ ఉన్నదనుకోండి ఏం కాదు. కాకపోతే మనం పోసింది వేరు, ఒకరిని పెట్టి పోపించింది వేరు కదా, అది నాకు క్లారిటీగా తెలుసు. కాబట్టి నేను ఇంక ఎవరిని ఏమనలేకపోతా, పొరపాటు నా నుంచే ఉంది కాబట్టి. ఇక ఇప్పుడు మనం ఒకటి కావాలనుకుంటే ఒకటి వదిలేసుకోవాలి. కాబట్టి ఉన్న కొద్ది వరకైనా సరే నా వరకు పంట వచ్చినా చాలా అనుకునేసి నేను ఏమీ అనలేని పరిస్థితి అన్నమాట. ఎందుకంటే మనం ఒక మనిషిని పెట్టుకున్నప్పుడు ఆ మనిషిని చూసి మనము వాళ్ళ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి. మనకున్నంత ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండదు కదండి చేసే వాళ్ళకు. అది నా దగ్గర ఎవరికైనా జూన్లో ఏమైనా కావలిస్తే సీడ్స్ కానీ ప్లస్ సాప్లింగ్స్ కానీ చాలా ఉన్నాయండి. ఒకవేళ ఎవరికైనా కావలిస్తే ఇట్లా కామెంట్లో పెట్టండి, నేను జూన్లో తప్పకుండా పంపిస్తాను. ఎందుకంటే నా దగ్గర కారం బంతి, ఇంకోటి ఏంటి దొండ, మన నాటు దొండ, కాస్మోసు, అలాగే కొన్ని సీడ్స్ అలా చాలా ఉన్నాయి. ఎవరికైనా కావాల్సి చెప్పండి, తప్పకుండా నేను పంపిస్తాను. అలా ఏం లేదు, జస్ట్ పోస్టల్ ఛార్జెస్ అవి నేను పెట్టుకుంటాను, మిగతాయి మీరు చూసుకోవాలి. ఓకేనా? ఓకే అండి. ఇక్కడ టెర్రస్ పైన ఇప్పుడు ప్రస్తుతానికి టెర్రస్ పైన నేను హార్వెస్ట్ చేసుకున్నాను. ఇగో ఇన్ని వచ్చేసాయి.
ఒక హాఫ్ కేజీ అన్ని హాఫ్ కేజీకి ఎక్కువనే ఉంటాయి. వంకాయలు ఇన్ని వచ్చేసాయి, మిరపకాయలు కొన్ని వచ్చాయి, కొన్ని కింద ఉన్నాయి అండి. ఇది ఒకటే చెట్టు కలయూరలా కొండితే సరిపోతుంది, అందుకే 2 బెండకాయలు కాసినాయి, వాటిని తీసేసుకుంటున్నాను. కూడా మిర్చి ఉన్నాయి, ఈ మిర్చిని కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. కొన్ని మిరపకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి, వీటిని చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను హార్వెస్ట్ చేసుకున్నాను. 1 కేజీ అని మాత్రం వంకాయలు వచ్చాయండి. మిరపకాయలు ఒక పావన్నీ వచ్చేసేస్తాయి. ఇవ్వండి నావి ఈరోజు హార్వెస్ట్. ఇంకా ఉన్నాయి కానీ నేను ప్రతిరోజు అంటే డైరెక్ట్ కర్రీ చేసే టైంలోనే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఫ్రెష్గా చెట్లపై నుంచే తీసుకొని కర్రీ చేసుకుంటున్నాను. ముందు ముందు నేను కర్రీ చేసే వీడియోలు కూడా పెడదాం అనుకుంటున్నాను. అంటే నా చెట్ల నుంచి ఆర్గానిక్ గా పండించుకున్న కూరగాయలు తెంచుకొని వాటిని ఎలా చేసుకుంటారు, నా స్టైల్లో ఎలా చేసుకుంటాననేది మీకు చూపిస్తానండి. ప్రతి కర్రీస్ కానీ అన్ని చూపిస్తాను, కుకింగ్ కూడా. ఓకేనా? ఓకే అండి. ఒకవేళ ఇది నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ చాలా వరకు నాకు ఉందండి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యనే నా ఛానల్ బాగా నచ్చుతున్నట్టుంది అందరికి, నేను చేసే కంటెంట్ నచ్చుతున్నట్టుంది. అందుకే చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. ఇంకా మంచి మంచి కంటెంట్లతో మీ ముందుకు వస్తాను. ఓకే.